ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिस्सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीमती हीनामवित्रियवतु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा। మీ ముందున్నటువంటి దీపాలను వెలిగించుకోండమ్మా। దీపారాధన ముహూర్తస్సు ముహూర్తో అస్తు నివారణాన్ భక్త్యా దీపం ప్రవక్ష్యామి దేవాయ పరమాత్మనే త్రాయిమాం నరకాద్ఘోరాదిభ్యో। ఆ దీపం దగ్గర పసుపు కుంకుమ అక్షతలు ఒక పువ్వు వేసి నమస్కారం చేసుకోండి। ఏతస్సు ముహూర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం గ్రహ నక్షత్రాణాం ద్వాదశాదిత్యానామత్యంత ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంత్రే శమోర్ఛంతుహానా దేవర్వాగస్మానుపసుదైతో అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళాం తయోస్మిన్ స్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళాం లాభస్తేషాం జయస్తేషాం వదస్తేషాం పరాభవ ఏషాం విద్యేవరశ్యామో హృదయస్థో జనార్దన ఆపదామపహరితారం ధాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమః ప్రగేతుర్ఘనాధ్యక్షోర్పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ యసురాసురైః సర్వవిఘ్నహరస్తస్మై మహాగణాధిపతయే నమః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః నమః శ్రీ సీతారామాభ్యాం నమః కులదేవతాభ్యో నమః ఇష్టదేవతాభ్యో నమః స్థానదేవతాభ్యో నమః ఏతత్ కర్మ శ్రీ మహాకాళికాఖ్యే దేవతాయై నమో నమః। అందరూ కూడా ఒక్కసారి మీ తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి। మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో బంధుజనేభ్యో నమో నమః। కొత్తగా వచ్చిన వాళ్ళు కలశం చెంబులో నీళ్లు పోసుకోండి। కలశం చెంబులో నీళ్లు పోసుకోండి ఫస్ట్, తర్వాత మీరు కార్యక్రమం చేసుకుంటుండండి। ఇప్పుడు మీ కలశం చెంబులో నుండి నీళ్లు కళ్ళకద్దుకోండి అమ్మా, 2 వేళ్లతో కళ్ళకద్దుకోండి। ఆచమ్య కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః దేశామ విరోధేన పూజా కర్మ సమారభే భూమికాకి నమస్కారం చేసుకోండి। ఆసనే వినియోగ అనంతాసనాయ నమః ప్రాణాయామే వినియోగ ప్రాణాయామం చేయండి అందరూ కూడా। ఓం యో దేవస్సవిదాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్ స యద్భర్గః తద్వరికోండి। శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవరాహే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः श्रीशैलस्य वायव्य प्रदेशे कृष्णा गोदावर्योर्मध्यदिशे श्रीवाषाढमासे शुक्लपक्षे अष्टम्यां तिथौ शुभवासरे सौम्यवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं ग्रह गुण विशेषेण विशिष्टायां शुभतिथौ। అందరూ కూడా చేతులు జోడించి ఒక్కసారి మీ గోత్రము మీ కుటుంబ సభ్యుల పేర్లు ఒక్కసారి ఆ అమ్మవారికి చెప్పుకోండి। నానావిధ గోత్రోద్భవస్య ఈశ్వర్య అభివృద్ధి అర్థం పురుషార్థ సిద్ధ్యర్థం సంపూర్ణ జగదంబ అనుగ్రహ సిద్ధ్యర్థం మమ జానాప్తి అర్థం సంపూర్ణ వారాహి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం సామూహిక
కుంకుమార్చన పూజనంచ అహం కరిష్యే. చేతులు జోడించి మంచిగా నమస్కారం చేసుకోండి. యజమానస్య సంకల్ప సిద్ధిరస్తు తదాస్తు. ఆ అక్షంతలు గణపతి గౌరమ్మ మీద వేసి నమస్కారం చేసుకోండి. అందరూ అమ్మవారులే అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు అందరూ కూడా అమ్మవారితో స్వరూపము. అమ్మవారి స్వరూపమై అమ్మవారిని కొలవడం. మరి అమ్మవారి ఎట్లా? ఒక నక్షత్రానికి 4 పాలు. శంకరుడికి నీళ్లు పోస్తే ఆనందం. విష్ణు అలంకార ప్రియ. విష్ణువుకు అలంకార. భగవంతుడు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడంటే మన శరీరమే ఒక దేవాలయం, అందులో ఉన్నటువంటిదే జీవుడే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమము ఇది ఒక దేవాలయం. ఎందుకొరకు అంటే ఇందూరు యువత అనేటువంటి ఒక ఈ సంస్థలో ఎట్లాంటి స్వార్థపూరితమైనటువంటిది అంటే మనం గుడికి పోగానే దేవుడికి గడ్డ కొట్టి దండం పెడతాం. మన ముక్కులు దేవుడికి వినదని కూడా ఆయన ఎంసిల్ కొట్టి మూసుకుంటాడు చెవుల్ని ఇట్లా. ఎందుకోసం అంటే అన్ని కోరికలు ఉంటాయి మన దగ్గర. ఇక్కడ ప్లాట్ నుంచి చాలు చేస్తే ప్యాలెస్ దాకా మనకే కావాలి. అక్కడ అందరికీ నవరాత్రులు తెలుసు. ఆ నవరాత్రులలో దేవి నవరాత్రులని ఆశ్వీజ మాసంలో రాత్రులు, గుప్త నవరాత్రులు అంటే ఏర్పడకుండా చేసేటువంటి నవరాత్రులు. ఇట్లా ప్రతాగ్యం మాకు కూడా కలగడము చాలా సంతోషమైనటువంటి విషయం. కాకపోతే తల్లి చేస్తున్నటువంటి కార్యక్రమము సామూహిక కుంకుమార్చన, అందరము కలిసి అమ్మవారిని ప్రార్థించడం. కాబట్టి చేస్తున్నంత సేపు అమ్మవారికి శ్రీమాత్రే నమః. అమ్మవారిని ఎట్లా కొలవాలి అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ 3 స్వరూపాలతోనే అమ్మవారిని మనం చూడాలి. కాబట్టి ఆ అమ్మవారి అర్చన ప్రారంభమవుతుంది. కాబట్టి చేస్తున్నంతసేపు భక్తితో శ్రద్ధతో వేరే ఆలోచన లేకుండా ప్రశాంతంగా చేసుకోండి. ఓం ఇప్పుడు సుందర ఋగ్వేదౌ వద దుర్వేదౌ సామవేదౌ వదర్వన అంగే చ సైతా సర్వే కలిశాంత సమాశ్రిత అత్ర గాయత్రీ చైవ సావిత్రీ సరస్వతి శాంతి పుష్టి దృష్టికరే దదా ఆయాంతు దేవ పూజార్థం దుర్దక్షయకారక గంగే చైమునేచ్చే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేష్మిన్ ప్రకీర్తిత శుద్ధ జలాయ విద్మహే పాశాస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. కలశోదకేన పూజా ద్రవ్యాని దైవం ఆత్మానంద సంప్రోక్ష పవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోద్వివ యస్మరేత్ పుండరీకాక్షం సవాహ్య అభ్యంతర శుచిః పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. నిర్విఘ్నేన ఫల సమాప్యర్థం అక్షంతలు తీసుకోండమ్మా. అందరూ కూడా గణపతికి నమస్కారం చేసుకోండి. మీకు గణపతి వక్క ఇవ్వడం జరిగింది. ఇచ్చిండ్రమ్మ గణపతి వక్క పశ్చిమతమ వరసాతస్య భాగేతి అనః ఉషతీరవ మాతరః తస్మానరంగమా భూయ శిక్షా జిల్వద ఆపోజనయత అచనః. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు వస్త్రం ఇచ్చిండ్రు కదమ్మ, మీకు కొద్దిగా వస్త్రం గణపతి మీద వేయండి. ఘనాధిపతి దేవతాభ్యర్మ వస్త్రార్థే జ్ఞోపవీతార్థే అక్షతాన్ని సమర్పయామి. ఇప్పుడు ఆ గణపతి వక్కకు గంధము, పసుపు, కుంకుమ వేయండి. గంధ ద్వారా ఈశ్వరీవం సర్వభూతానాం తావ్యోపక్వయైష్యం హరిద్రాది కుంకుమ విలేపనం సమర్పయామి. హరిద్రారంచితా దేవి సుఖ సౌభాగ్యదాయిని హరిద్రాంతే ప్రవక్ష్యామి సుఖం శాంతిం ప్రయశ్చమే. యా గంగోర్యా శ్రీవాలియా రాకాయా సరస్వతి ఇంద్రాణి ఉదయే వరుణాని స్వస్తయే. ఎరుపు కలర్ది రెడ్ కలర్ది పెట్టండి. ఇప్పుడు ఇంకొక పువ్వు తీసుకోండి చేతిలోకి. అక్షంతలు తీసుకోండి. కాడ తీసేయాలమ్మా. అక్షంతలు తీసుకోండి. అట్లనే పట్టుకోండి. నేను మంత్రం చెప్తున్నంతసేపు గం గణపతయే నమః అనుకోండి. ఓం భద్రం కరణే విష్ణుయాస్తినః పూషా విశ్వవేదా శాంతి శాంతిః. ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం దర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మ శ్రోతారం అవశిష్యం అవపశ్చాత్తాత్ అవపురస్తాత్ అవోత్తరాత్తాత్ అవదక్షిణాత్తాత్ అవచోర్ధ్వాత్తాత్ అవధరాత్తాత్ సర్వతో మాం పాహి పాహి సమస్తాత్. త్వం వాङ्मयस्त्वं चिन्मयः त्वमानन्दमयस्त्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दाद्वितीयोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि. सर्वं जगदिदं त्वत्तो जायते सर्वं जगदिदं त्वत्तस्तिष्ठति सर्वं जगदिदं त्वयि लयमानि वाक्पदानि. रुद्रस्त्वमिन्द्रस्त्वमग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवस्सु वरों. गणादीं पूर्वमुच्चार्य वर्णादीं तदनन्तरम् अनुस्वारः परतरः अर्धेन्दुलसितं तारेण रुद्धं चेतत्तवमनुस्वरूपिता सन्धि सैषा गणेशविद्या गणकऋषिः
निच्रति गायत्री छन्दः गणपतिर्देवादन्ते प्रचोदयात् एकदन्तं चतुर्हस्तं राशमङ्कुशधारिणं रदं च वरदं हस्तैर्बिभ्राणं मूषकध्वजं रक्तं लम्बोदरं शूर्पकर्णकं रक्तवाससं प्रियो नित्यं स योगी योगिनां वरः नमो वरातपतये नमो नमः ॐ लम्बोदराय नमः ॐ विकटाय नमः ॐ विघ्नराजाय नमः ॐ धूम्रकेतवे नमः ॐ गणाध्यक्षाय नमः ॐ बालचन्द्राय नमः ॐ गजाननाय नमः वक्रतुण्डाय नमः ॐ स्कन्दपूर्वजाय नमः ॐ वरसिद्धिप्रदायकाय नमः सिद्धिबुद्धिसहित श्रीमन्महागणाधिपतये नमः गजानन भगवानिकी అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి చెప్పండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా నమస్కారం చేసుకోండి శ్రీమన్ మహాగణాధిపతయే నమః ప్రార్థన పూర్వక నమస్కారం నేత్రాలను ఇచ్చినాడు సొంత భావమర్దయుండి భావమర్ది చూడలేడా దేవుణ్ణి అంటే అట్లాంటి స్థితిలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు నా విశ్వరూపాన్ని చూడలేవని తన నేత్రాలు ఇచ్చి విశ్వరూప దర్శనం చేసినాడు. మరి భగవంతుడికి ఎంత తేజస్సు ఉంటుందంటే కోటి సూర్య సమప్రభ. ఒక్క సూర్యుడిని మనం 12 గంటల సమయంలో పైకి చూడలేము. అట్లాంటిది కోటి సూర్యుల యొక్క తేజస్సు అంటే భగవంతుడిది. కాబట్టి అమ్మవారిని భక్తితో శ్రద్ధతో చేస్తూ ఉండాలి. ఇప్పుడు మీ దగ్గర కంకణం ఉంది కదమ్మా, ఆ కంకణం గణపతి దగ్గర పెట్టండి. నీళ్లు చల్లి పసుపు కుంకుమ వేసి అక్షంతలు వేయండి. నమో అస్తు సర్వేభ్యో ఏకేచ పృథివీ మనో ఏ అంతరిక్షే దివిదేభ్య సర్వేభ్యో నమః. అమీరక్షేమాచలమాచల తాంబూలపత్రం సుమర. అయిందమ్మ కంకణం కట్టుకున్నారా? ఏదస్సు ముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణాం గ్రహ నక్షత్రాణాం జరిగింది చిన్న బిల్ల. ఆ రెండుని కలిపి పూజ చేయాలి. ఈ పూజ నుంచి చివరి వరకు మనసులో శ్రీమాత్రే నమః అనే నామస్మరణ ఉండాలి. ఓం దండం పెట్టుకోండమ్మా. ఓం గౌరీ మిమాయ సలిలాని దక్షత్ ఏకపదే ద్విపదే సా చతుష్పదే. వారి ప్రతిమ మీద అక్షతలు వేయండి. అక్షతాం సమర్పయామి. నమస్కారాన్ని కరోమి. నమస్కారం చేసుకోండి. ఇప్పుడు యజ్ఞోపవీతార్థే లేని వారు అక్షతలు వేయండి. అక్షతాన్ని సమర్పయామి. ఇప్పుడు గంధము పసుపు కుంకుమ అమ్మవారికి అలంకరించండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంగరీషిరాం తే ప్రవక్ష్యామి సుతం శాంతిం ప్రయశ్యమే. 2 పూలు పెట్టండి. ఋతుకాలోద్భవ పుష్పం సమర్పయామి. యోపాం పుష్ప ఓపాం ప్రజావాన్ పశువాన్ భవతి. ఋతుకాలోద్భవ పుష్పం సమర్పయామి. ఇప్పుడు అక్షంతలు తీసుకోండి. శ్రీమాత్రే నమః అని అమ్మవారి నామస్మరణ చేయండి. ఓం జాతవేదసే సునవామ సోమవరాతి యతో నిదహాది వేదః సరపరిష దుర్గాని శ్వానామేవ సింధుం దిర్దాత్యగ్నిః తామగ్ని వర్ణాం తమసా జ్వలంతీం వైరోచనీం కర్మ బలే జుష్టాః దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తి దుర్గాని విశ్వా భూంచ పృథివీ భగులాన భుర్వీ భవాతో కాయతనయాయ శిన్యోరిమ నాగస్య పృష్ఠమపి సంవసానో వైష్ణవీం లోకే హమాదయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతు. అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. జగదంబ విశ్వపాలిని మాతాకి జై. అందరూ చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యని నమోస్తుతే. జగదంబ విశ్వపాలిని మాతాకి జై. 108 నామాలు ఇంటూ 3 దేవతలు 108 నామాలు అంటే 324 నామాలు. నేను 324 నామాల చేత నేను చెప్తే ప్రతి నామం తర్వాత మీరు అనాల్సినటువంటి నామము శ్రీమాత్రే నమః. అంటే ఒక్కొక్కరు 324 సార్లు అంటారు. ఇక్కడ 22 మంది 23 మంది ఉన్నారు. అంటే అమ్మవారికి ఎంత అర్చన జరుగుతుందో చూడండి. దగ్గర 3,000-4,000 అర్చన జరుగుతుంది అమ్మవారికి. కాబట్టి
భక్తితో శ్రీమాత్రే నమః. ఎవరికైనా సరే కాళ్ళు నొప్పేస్తే పంతులు అని చేయలేపండి, 5 నిమిషాలు రెస్ట్ ఇస్తా లేచి కూర్చుంటారు. ఎందుకంటే ప్రశాంతంగా కార్యక్రమం చేసుకుందామమ్మా. ఎందుకు గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ కార్యక్రమం పోతే కూడా చెప్తాను, చండీ హోమంలో కూడా ఉంటుంది. మనం భోజనం 3 గంటల సమయం పడుతుంది, ఈ భక్తి అటు పోతుంది, ఆకలి మీద దృష్టి పడుతుంది. మన భక్తి ఎట్లాంటిదంటే అమ్మ, ఒక 5,000 రూపాయల చెప్పులు కొనుక్కున్నాం తల్లి. చెప్పులు కొనుక్కోనట నీలకంఠేశ్వర ఆలయం కంఠేశ్వర గుళ్ళకు పోయినమాట. అక్కడ చెప్పులు వదిలేసినమాట. శంకరుడు ముంగడికి పోయి దండం పెట్టుకున్నమాట. చేతులు జోడించి కళ్ళు మూసుకొని బోలా శంకర భగవానికి అని ఇక్కడ దాకాని చెయ్యి అని చెప్పుల కన్నా. మన భక్తి అట్లాంటి భక్తి తల్లి, తప్పు పట్టుకోవద్దు. మన భక్తి అదే. ఇక్కడ ఉన్న వాళ్ళు గుర్తు పెట్టుకోండి అమ్మ, మనస్సాక్షిత భగవంతుడు ఉంటుంది. స్వార్థం లేకుండా కుంకుమార్చన చేస్తున్నామా ఇక్కడ ఉన్న వాళ్ళు. ఏదో ఒక కష్టమైతే తొలగించాలా అంటే నేను అనేది ఏంటంటే అమ్మ, భగవంతుడికి చిన్న విషయం, బ్రాహ్మణుడు వేదం నేర్చుకున్నాడు, ఆయనకు దానం ఇచ్చుడు తప్ప తీసుకున్నాడు తెలియదు. అయితే మొత్తం కూడా దానాలు చేస్తూ ఆయనకు తిండికి కూడా ఇబ్బంది అయిపోయింది, చేతులతో పోవద్దని. పాపం ఆయన దగ్గర ఏమీ లేవు, పాపం ఉన్న పంచనే మొత్తం కూడా చిల్లులు పడిపోయింది. తన భార్య దోస్తు దగ్గరికి పోతున్నామంటే కొన్ని అటుకులు ఇట్లా కట్టేసి, ఇదేదో ఇట్లా మాలాగానే ఉంటాడు బ్రాహ్మణుడు ఇట్లా ఉంటాడు కదమ్మా, దీనికి కట్టేసి పంపించిండట. ఆయన పోతూ ఉంటే అనుమానాలు ఆయనకు. కృష్ణుడు ఆయన రాజు, దోస్తైనా కానీ ఆయనకు 16,000 మంది గోపిక బాలలు ఉన్నారు, పెద్ద రాజ్యము, సైనికులు ఉన్నారు, నన్ను గుర్తుపడతాడా అని అనుకుంటేనే కృష్ణుడి యొక్క నది దాటుతున్నాడట. దాటి లాస్ట్కు ద్వారకకు చేరిన తర్వాత సముద్రం మధ్యలో ఉండే కదమ్మా, ఇక పోయిండు చూస్తాడా లేదా పోతూ ఉంటే అందరు ఆపిన వాళ్ళందరికి సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా. ఇక ఒక రాజు దగ్గరికి పోతే, ఎమ్మెల్యే దగ్గరికి పోతే గన్మెల్లి ఆపినట్టు, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వస్తాడు నాకు అట్లా. అయితే ఆ గన్మెల్లి ఆపుతారు కదా, ఇప్పుడు ఆపుతాడు. ఆపగానే మా దోస్తు చిన్నప్పటి నుంచి ఆయన రాజు, నువ్వేమో చినికిపోయిన బట్టలు వేసుకున్నావు, నీకేం దోస్తు అని అంటున్నారట. ఆయన గారి పంపిస్తున్నారట. లోకాలని లేటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈశ్వరుడు. సృష్టి స్థితి లయకారకులు. సృష్టి బ్రహ్మ సృష్టిస్తే విష్ణువు నడిపిస్తే లయం చేసేవాడు ఈశ్వరుడు కదమ్మా. ఆ విష్ణుమూర్తికి తెలియదా వస్తున్నటువంటి దోస్తు అని. ఆయన కాపాడుకుంటూ వెళ్తూ లాస్ట్ కృష్ణుడి దగ్గరికి చేరగానే రుక్మిణి అక్కడ కూర్చుందట. రుక్మిణిని పక్కకు పెట్టి ఆయన పడుకున్నటువంటి బంగారు ఆ యొక్క కుచేలుని కూర్చుండబెట్టి బంగారు ప్లేట్లో ఆయన కాళ్ళు కడిగిండట శ్రీకృష్ణుడు. ఉన్న వాళ్ళంతా కూడా ఆలోచిస్తున్నారట, అయ్యో ఇదేం స్థితి, ఆయన రాజు, ఈయన ఇలా ఉన్నాడు, ఈయన కాళ్ళు గడుగుడు ఏంది అనగానే నా మిత్రుడు చిన్నప్పటి నుండి ఇట్లా ఉన్నాడు అని చెప్పేసి అంటే, ఈ కుచేలుడు దోస్తు కలిసిండు కదా స్నేహితుడు, ఆయన వచ్చినటువంటి విషయం మర్చిపోయిండు. ఎందుకోసం వచ్చిండు, నాకు ఆకలితో ఇంట్లో తినడానికి తిండి లేదు చూడు అని అడగడం మర్చిపోయిండు. స్నేహితుడి యొక్క ప్రేమలో పడి ఉయ్యాలలో పడుకొని కాళ్ళు ఒత్తుతున్నాడట. మర్చిపోయి ఇంత దూరం వచ్చేసిన అని చెప్పేసి మళ్ళీ ఎట్లయినట్లేదని ఇంటికి వచ్చేసరికి ఇల్లు చూసేసరికి బంగారు భవనం అయిందట. ఎన్నో ధనరాశులు వచ్చేసినాయట. కృష్ణుడు కుచేలుడు చూసి ఇది ఏమిటి మాయ, ఇదంతా కూడా కృష్ణుడి యొక్క మాయ, ఏమి కాలేదు, ఇదంతా కూడా కృష్ణుడి యొక్క భాగ్యము, ఇదంతా ప్రాపర్టీ బిలాంగ్స్ టు కృష్ణయ్య, ఉన్నన్ని రోజులు అనుభవించుమన్నాడు. గర్వం వస్తే మళ్ళీ నన్ను దించడానికి కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఉన్నన్ని రోజులు దీన్ని దాన ధర్మాలు చేస్తూ అనుభవిస్తూ చివరికి కృష్ణుడికి అప్పచెప్పాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నవాడు కుచేలుడు. దీని ద్వారా ఏమైంది, మీకు ఏం చెప్తున్నాను అంటే, భగవంతుడు నువ్వు ఏ పూజ చేసినా నీ పాప పుణ్యములను బట్టి నీకు భగవంతుడు ఫలితం ఇస్తాడు. భగవంతుడికి తెలుసు నువ్వు ఎప్పుడు దేవుణ్ణి మొక్కుతున్నావో ఎప్పుడు నీ దేవుణ్ణి మొక్కుతలేవు. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నందుకు శ్రీమాత్రే నమః అనే నామస్మరణ చేత అమ్మవారిని భక్తితో పిలవండి. జగదంబ విశ్వపాలిని మాతాకి. మొదటిగా సరస్వతే నమః, ఓం పుస్తక భృతే నమః, శివానుజాయై నమః, ఓం రమాయై నమః, పరాయై నమః, కామరూపాయై నమః, ఓం మహావిద్యాయై నమః, ఓం మహాపాతకనాశిన్యై నమః, ఓం మహాశయాయై నమః, ఓం మాలిన్యై నమః, ఓం మహాభోగాయై నమః, ఓం మహాభుజాయై నమః.
విహాంగాయై నమః సురవందితాయై నమః మహాకాల్యై నమః మహాపాశాయై నమః మహాకరాయై నమః మహాంకుశాయై నమః పీతాయై నమః విమలాయై నమః విశ్వాయై నమః విద్యున్మలాయై నమః వైష్ణవ్యై నమః చంద్రికాయై నమః చంద్రలేఖ విభూషితాయై నమః సావిత్రై నమః సురసాయై నమః దేవ్యై నమః దివ్య వసుధాయై నమః భోగధాయై నమః ఆరత్యై నమః నమః వింధ్యావాసాయై నమః నమః సుభద్రాయై నమః ఉచితాయై నమః సువాసింధ్యై నమః సునసాయై నమః విశాలాక్షై నమః బ్రహ్మజాయాయై నమః మహాపలాయై నమః త్రైమూర్ఛై నమః త్రికాలజ్ఞానాయై నమః త్రిగుణాయై నమః శాస్త్రరూపిణ్యై నమః రక్తబీజనిహంత్రై నమః చాముండాయై నమః అంబికాయై నమః ముండకాయ ప్రహరణాయై నమః ధూమ్రలోచనమః సురాసుర నమస్కృతాయై నమః కాలరాత్రే నమః కళాధరాయై నమః రూపసౌభాగ్యదాయై నమః వారాహ్యై నమః వారిజాస కాంతాయై నమః కామప్రదాయై నమః సామ్రాజ్యాయై నమః రక్తమధ్యాయై నమః నిరంజనాయై నమః ఐం సరస్వత్యై నమః జగదంబ విశ్వవి సర్వభూతేషు నమస్తస్యై నమస్తస్యై నమో నమః జగదంబ విశ్వపాలిని మాతాకి సరస్వతీదేవి యొక్క 108 నామాలు పూర్తయినమ్మా. సరస్వతీదేవి అంటే జ్ఞాన స్వరూపిణి, జ్ఞానాన్ని ఇచ్చేటువంటి తల్లి. మనము తెలివి ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. తమలపాకుల్లో పెట్టి గౌరమ్మను కొలవాలి అంటే కింద కూడా పెట్టచ్చు, మరి ఎందుకు పెట్టలేము? తమలపాకులో పెట్టాలి. అదంటే జ్ఞానము ఒక పద్ధతి. మనిషి పెద్దవాళ్ళతో ఎట్లా సంస్కారం ఉన్నాడో జ్ఞానం నేర్పుతుందట. అట్లాంటి జ్ఞానాన్ని మన అమ్మవారి నామాలు చదివినాం, ఇప్పుడు జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించాలి కదా. ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విభూ నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః దర్యై నమః ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాయ ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాయై నమః ఓం శివకర్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం తుష్ట్యై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శ్రియై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం వరారోహాయై నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్యై నమః ఓం ఉపవేష్మగదానందాయై నమః ఓం వరలక్ష్మ్యై నమః ఓం వసుప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం సముద్రతనయాయై నమః ఓం జయాయై నమః ఓం మంగళాదేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం ప్రసన్నాక్ష్యై నమః ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం దారిద్ర్యధ్వంసం నవదుర్గాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః ఓం భువనేశ్వర్యై నమః సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. జగదంబ విశ్వపాలిని మాతాకి. మహాలక్ష్మి యొక్క 108 నామాలేనే మనకు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ డబ్బుని 10 మందికి ఉపయోగపడేలాగా మనము శక్తి కావాలి. ఆ శక్తి ఎవరు? దుర్గాదేవి. మీరు చూడండి, బ్రహ్మ సృష్టిస్తాడు. సృష్టించాలంటే విధిరాత రాయాలి అంటే శక్తి కావాలి. ఆ విధిరాత రాసేటువంటి తల్లి, చదువుల తల్లి సరస్వతి భార్య అయి ఉన్నది. పరిపాలించాలి విష్ణుమూర్తి. పరిపాలించాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. డబ్బు విష్ణువు భార్య లక్ష్మి అయింది. ఇప్పుడు చూడండి అమ్మ, ఇంత కార్యక్రమం చిన్నగా చేసుకున్నా కనీసం అరటి పండు కొనాలంటే కూడా డబ్బు కావాలి కదమ్మా. ఇప్పుడు డబ్బు ఉన్నా ఆ అరటి పండు తెచ్చేటువంటి శక్తి కావాలి, అందరికి పంచేటువంటి శక్తి కావాలి. ఆ శక్తి ఇప్పుడు జగదంబ అయినటువంటి వారాహీదేవి అంటారు కదమ్మా. లలితాదేవి, లలితా త్రిపుర సుందరి అమ్మ వాళ్ళందరికీ తెలిసి అంటే ఆయుధాలు, వెపన్స్. ఈ వెపన్స్ ఎట్లా ఉపయోగించాలి అనేటువంటిదే ఆ లలితా త్రిపుర సుందరి తత్వము. ఇప్పుడు ఆ లలితా త్రిపుర సుందరి రూపమైనటువంటి దుర్గాదేవి యొక్క చివరి 108 నామాలు చెప్తున్నాను. చెప్పమంటారా? ఒక్కసారి లేచి కూర్చుంటారా? చెప్పనా? రైట్. చివరిగా అందరికి కాళ్ళు వస్తున్నాయని తెలిసింది కాబట్టి అందరూ గట్టిగా చెప్పాలమ్మా. మీకు లేకపోతే మెల్లిగా చెప్తా, మీకు ఇంకా వస్తాయి కాబట్టి మీరు గట్టిగా చెప్తే తొందరగా పూర్తవుతుంది. చివరి 108 నామాలు. శ్రీమాత్రే నమః. ఓం సత్యాయై నమః. ఓం సాధ్వే నమః. యాయై నమః. దుర్గాయై నమః. జయాయై నమః. చంద్రఘంటాయై నమః. మహాతపాయై నమః. మనసే నమః. బుద్ధే నమః. చిత్తై నమః. సర్వమంత్రమయే నమః.
సత్యాయై నమః సత్యానంద స్వరూపిణ్యై నమః అనంతాయై నమః భవాన్యై నమః సదాగత్యై నమః శంభుపత్యై నమః దక్షకన్యాయై నమః దక్షయజ్ఞ వినాశిన్యై నమః ఓం వర్ణాయై నమః పాటలాయై నమః పాటలవత్యై నమః పట్టాంబర పరిధానాయై నమః తలమంజీర రంజిన్యై నమః ఓం శ్రీమాత్రే నమః అమేయాయై నమః ఓం విక్రమాయై నమః సుందర్యై నమః ఓం వనదుర్గాయై నమః ఓం మాతాంఘ్యై నమః మదంగముని పూజితాయై నమః ఓం బ్రాహ్మ్యై నమః ఓం మాహేశ్వర్యై నమః ఓం ఐంద్రై నమః ఓం కౌమార్యై చాముండాయై నమః ధారాఖ్యై నమః లక్ష్మీమలాయై నమః ఓం ఉత్కర్షిణ్యై నమః జ్ఞానక్రియాయై నమః ఓం సత్యాయై నమః ఓం వాక్పదాయై నమః బాహులాయై నమః బహుళ ప్రేమ శాస్త్రమయై నమః విద్యాయై నమః సర్వాస్త్రధారిణ్యై నమః అనేక శస్త్రహస్త్రాయై నమః అనేకాస్త్ర విదారిణ్యై నమః కుమార్యై నమః కన్యాయై నమః కౌమార్యై నమః యువత్యై నమః యత్యై నమః ప్రౌఢాయై నమః ప్రౌఢాయై నమః బుద్ధమాత్రే నమః బలప్రదాయై నమః శ్రద్ధాయై నమః శాంతే నమః హృదే నమః శాంతే నమః ఉచ్చై నమః ఉత్తయాయై నమః పుష్టే నమః నమః ఓం చిత్తే నమః భ్రాంత్యై నమః మహాకాళ్యై నమః వారాహ్యై నమః మహాగౌర్యై నమో నమః శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః జగదంబ విశ్వపాలిని మాతాకి అక్షంతలు తీసుకోండి, మంచిగా దండం పెట్టుకోండి అమ్మవారికి. దుర్గే స్మృతారస భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య సర్వోపకారకరణాయ సదార్థ చిత్తా రోగానశేషానపహంసి దుష్టారుష్టాదు కామాన్ సకలానభీష్టాన్ త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాహ్యాం శ్రేయతాం ప్రయాంతి సర్వాబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరీ ఏవమేవ త్వయా కార్య అస్మద్వైరి వినాశనం శరణాగత దీనార్తి పరిత్రాణపరాయణి సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. జగదంబ విశ్వపాలిని మాతాకి జై. అక్షతల గౌరమ్మ మీద వేసి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమని కొద్దిగా తీసి నొస్టికి పెట్టండి, ఇంకో కొద్దిగా కుంకుమని మీ పక్కకు ఉన్నటువంటి ముత్తేదకు పెట్టండి, ఒక్కరికి పెట్టండి చాలు సరిపోతుంది. ఇప్పుడు మీకు 2 అగరబత్తులు ఇవ్వడం జరిగిందమ్మా, ఆ అగరబత్తులు ముట్టించుకోండి. పాపయామి
సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ఇప్పుడు ఒక వ్యక్తి మీ దగ్గరకు వస్తాడు. ఆ అరటి పండు గణపతి గౌరవం ముందు పెట్టండి. కలలోన తల్లిని కనుగొంటిని, కలగంటిని నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటి, ఆ కన్న తల్లి ఎంత బాగున్నదో, ఆ కన్న తల్లి ఎన్నాళ్ళకెన్నాళ్ళకగుపించే మల్లి, ఎన్నాళ్ళకెన్నాళ్ళకగుపించే మల్లి, కలగంటిని నేను కలగంటిని, కలలోన తల్లిని జడలోన మల్లెల కుసుమాల మాల, మెడలోన అందాల మందార మాల, జడలోన మల్లెల కుసుమాల మాల, ఆ తల్లి నోములో కోగమాలాలు, ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు, కలగంటిని నేను ఎన్నాళ్ళకగుపించే మల్లి, ఎన్నాళ్ళకెన్నాళ్ళకగుపించే మల్లి, కంచి కామాక్షి కాపూర దేవి, కాశీ విశాలాక్షి కాపూర దేవి, కంచి కామాక్షి కాపూరియును కన్నెర్ర చేసిన అంతే మిగులును, కన్నెర్ర చేసిన అంతే మిగులును, కలగంటిని నేను కలగంటిని కనుగొంటిని. కర్పూరం ముట్టించుకోండి. ఇంకోటి పడతారా? అందమైన ఎదునలిర పొందగా పరిమళ గంధము పుయ్యరు, ఆ పన్నీరు గంధము పుయ్యరు. సైతన్నమామి స్మృతాన్. అమ్మవారికి హారతి చూపెట్టండి. విశ్వపాలిని మాతాకి సంతత శ్రీరస్తు సమస్తమంగళాని భవంతో, నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతో అనుగృణ్వంతో. కింద పెట్టేసేయటం. ఆ హారతి కళ్ళకు అద్దుకోండి. అక్షంతలు తీసుకోండి అందరూ కూడా. ఓం సత్యోజాతం ప్రపద్యామి, సత్యోజాతాయ వై నమో నమః. భవే భవే నాది భవే భవస్సుమాన్ భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః, శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః, కాలాయ నమః, కల వికరణాయ నమో, బల వికరణాయ నమో, బలాయ నమో, ఫల ప్రముదనాయ నమః, సర్వభూతదమనాయ నమో, మనోన్మనాయ నమః. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరదైవే చ విద్మహే విధాతృపత్నీ చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. మహాదేవ్యే చ విద్మహే బ్రహ్మా శివో మే అస్తు సదాశివో. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతీత ప్రతిష్ఠితః తస్య ప్రకృతి నీలస్య యప్పరస్య మహేశ్వరః. వేదోక్త దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. వినశ్యంతే ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాప కర్మాణం పాపాత్మా పాపసంభవ. త్రైమాం కృపయా దేవా శరణాగతవత్సల. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో పరమేశ్వరి పరమేశ్వర. కూర్చోండి. గణపతి గౌరమ్మ మీద అక్షంతలు వేసేయండి. మూడే ప్రదక్షిణాలు చేయాలమ్మా. 5 రాజాధానవేంద్రో మహోబలాదేరద్వాం ప్రతిపథామి రక్షయమాచలమాచల. ఓం యజమాన్యో యజమానస్య గోత్రోద్భవస్య పడిగశిల గోత్రోద్భవస్య వంశోద్భవస్య సూర్యనారాయణగుప్తనామధేయస్య ధర్మపత్ని లక్ష్మీ సౌభాగ్యవతి మణిమాలా నామధేయస్య ఉదయ్ కుమార నామధేయస్య అంజలి నామధేయస్య మణిరుద్ర నామధేయస్య విశ్వం నామధేయస్య విహాస్ నామధేయస్య వినయ్ కుమార్ నామధేయస్య శ్రీవాణి నామధేయస్య ధ్రువన్ సూర్య నామధేయస్య కుండకుల గోత్రోద్భవస్య రాఘవేంద్ర నామధేయస్య స్రవంతి నామధేయస్య అక్షరా నామధేయస్య ఆరోహి నామధేయస్య
అభిమన్యు గోత్రోద్భవస్య భూపేష్ నామధేయస్య అర్చనా నామధేయస్య వైష్ణవి నామధేయస్య అనీష్ నామధేయస్య పరమేశ్వరి నామధేయస్య అస్మాకం అనుకుంటున్నా యజమానస్య సహధర్మస్య క్షేమస్థైర్య ధైర్య విజయమయాయువారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సంపూర్ణ వారాహి దేవత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతానుగ్రహ సిద్ధ్యర్థం సర్వే ధర్మ సంస్థాపన సిద్ధి ద్వారా రాజముఖ్య రాజద్వార యోగ్యతా సిద్ధ్యర్థం సంపూర్ణ జగదంబ దేవత అర్చన పూర్వక పూజనం చ కరిష్యే. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గౌరీ పద్మాశచీ మేధా సావిత్రి విజయా జయా దేవసేన స్వదా స్వాహా మాతరో లోకమాతరా ధృతిః పుష్టిస్తదా తుష్టిః ఆత్మనః కులదేవతా బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా వారాహీ చైవ చైంద్రాణి చాముండా సప్తమాతరా. ఓం గృహీతోగ్రమః చక్రే దంష్ట్రోద్ధృతవసుంధరే వరాహరూపిణి శివే యజమానాయుష్మే గోత్రతస్కారం కరోమి సంతతశ్రీరస్తు సమస్త సర్వమంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. గృహ్ణంతు. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. వేదోక్త దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ఓం అగ్నిర్వశిషర్భవ నిత్యారివతేజో భవ శ్రీమాన్ భవ ఆయురాయుర్భవ ఆయురాయుర్భవ. శ్రీయే పద్మహస్తే సుగంధే వక్షస్థలే పుణ్యసుజాయమానే ప్రబోధమానే రవిమన్యమ పుత్రే పౌత్రే శ్రీవర్ధతాం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయమానస్య సంపూర్ణ వారాహి దేవతానుగ్రహ సిద్ధిరస్తు తదాస్తు. రాజముఖే రాజద్వార యోగ్యతా సిద్ధిరస్తు. ఉత్తరోత్తర ఉన్నతాభివృద్ధిరస్తు. ధర్మ సంస్థాపన కార్యసిద్ధి ద్వారా సర్వ విజయ ప్రాప్తిరస్తు. ఆస్ఫలనీర్య అఫలా పుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూదా సానో చంద్రగుంభసః. మనమందరం కూడా కూర్చొని తల్లిని వీక్షిస్తూ ఉన్నాము. మరి అనునిత్యం కూడా ఇందూరి వద్ద చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి మాకు చేదోడు వాదోడుగా ఉంటూ అన్నిటికీ కూడా ముందుంటూ కూడా మాకు సహకరిస్తున్నటువంటి నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు, మనందరి సుపరిచితులు, మార్గనిర్దేశకులు, ప్రజల మనిషి, ప్రజల్లో అనునిత్యం కూడా సమస్యల్లో ముందుంటున్నటువంటి వ్యక్తి మన ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు ఈ రోజు ఈ సామూహిక కుంకుమార్చన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. మీ అందరి చప్పట్లతో వారిని ఆహ్వానించుకుందాం. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మరిన్ని స్థానాలు అధిష్ఠించాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. వారాహి మాతాకి సేవే పరమార్థంగా ఇందూరు నగర బాధితులకు ఏ సేవ అవసరమన్నా మేమున్నామనే ముందు వెళ్ళే ఇందూరు యువత సాయిబాబా చిరంజీవి సాయిబాబా ఆధ్వర్యంలో ఇందూరు యువత సేవా కార్యక్రమంలో అనాథలకు కానీ అనాథ శివాల దాన సంస్కారం కానీ గోమాతకు గోసేవ కానీ ఈ విధంగా అనేక సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ముందుండే ఇందూరు యువత వారి సభ్యులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సేవతో పాటు ఆధ్యాత్మికత సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ నవరాత్రులలో అమ్మవారి ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠించి అదేవిధంగా గణపతి నవరాత్రులలో కూడా ఆ గణపతికి పూజ చేస్తూ ఇప్పుడు గత నుండి అతి పవిత్రంగా చాలా శక్తివంతమైన మన కోరిన కోరికలు తీర్చే వారాహి మాత ఈ నవరాత్రులలో ఈ కార్యక్రమాలు కూడా చేపడుతున్న
హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ దానికి ముందుండి నడిపిస్తున్న సాయిబాబా గారికి మరియు వారి సభ్యులందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ రోజు 7వ రోజు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మా అక్క చెల్లెళ్ళందరికీ వారాయి మాత మనము ఒక 4-5 సంవత్సరాల నుంచి చాలా పవర్ఫుల్. ఇక్కడ ఇందూరులో 200 ఎకరాలు మనం చెప్తాం కదా. మంచాల జ్ఞానేందర్ మనందరికి తెలిసిన వ్యక్తి ఒక పెద్ద సంకల్పం పెట్టుకున్నాడు. నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఆలయ నిర్మాణము. అంటే ఈరోజు ప్రజలందరికీ కూడా వారాయి మాత ఆమె శక్తి, ఆమె ఎంత గొప్ప అమ్మవారు, ఆమె తలుచుకుంటే అంటే అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే. ఈరోజు వారాయి మాత ఆశీర్వాదంతో మనమందరం కూడా మనతో పాటు ఇందూరు నగర జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి ఆశీర్వాదము మనపైన ఉండాలని, ముఖ్యంగా వారాయి మాత అంటే ఆరోగ్యము ఐశ్వర్యము, దాంతో పాటు నిత్య జీవితంలో సుఖశాంతులు, ఇవన్నీ కూడా అమ్మవారి ఆశీర్వాదాలు పాల్గొంటున్న అమ్మ అక్క చెల్లెళ్లకు సోదరులందరికీ కూడా వారాయి మాత ఆశీర్వాదంతో పాటు శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ వారాయి మాతకి